Good morning, one and all. This is Padmini from Divasima Polytechnic College, Avanigadda. ఇంత ముందు చాప్టర్ ఏమి నేర్చుకున్నాము, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గురించి, వర్గ సమీకరణాల గురించి నేర్చుకున్నాం. అలాగే దానిలో ప్రీవియస్ సమ్స్, అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో వచ్చినవి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ బిట్ వైజ్గా కూడా చూసాము. ఆప్షన్స్ ఎలా సాల్వ్ చేయాలో కూడా దాని గురించి కూడా డిస్కస్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే త్రికోణమితి అంటే ట్రిగ్నోమెట్రీ అంటారు. త్రికోణమితి ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాసెస్లో కూడా మీకు వచ్చింది కాబట్టి ఇంకా ఇక్కడ మీకు ఈజీగానే ఉంటుంది. ఓకేనా? ఇది సిలబస్ మనకు దేనికి ఉపయోగపడుతుందంటే పాలిసెట్కి, అలాగే ట్రిపుల్ ఐటీకి, ఏపీఆర్జేసీకి కూడా మనకి సేమ్ సిలబస్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకేనా? మీకు తెలుగులోనే ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ట్రిగ్నో అంటే మీన్స్ ఏంటంటే రైట్ యాంగిల్ 2 అని. ట్రిగ్నోమెట్రీ మీన్స్ రైట్ యాంగిల్, అలాగే 2 మీన్స్ అని. అలాగే మెంట్రీ అంటే మెజర్మెంట్స్. ఓకేనా? దీని మీన్స్ అదమ్మా. అలాగే ట్రిగ్నో అంటే రైట్ యాంగిల్ అని. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి. ఓకేనా? యాంగిల్ ఏ ఈక్వల్ టు ఎంత? థీటా. యాంగిల్ ఏ ఈక్వల్ టు ఎంత? థీటా. దట్ ఈక్వల్ టు సిఏబిసి. యాంగిల్ సిఏబి. యాంగిల్ థీటా ఈక్వల్ టు యాంగిల్ సిఏబిసి. ఇవి దేని గురించి మాట్లాడుతున్నామంటే ట్రిగ్నోమెట్రీ యొక్క రేషియోస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ట్రిగ్నోమెట్రీ యొక్క నిష్పత్తుల గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఇదేమవుతుంది? లంబకోణ త్రిభుజము. ఇదేంటిదమ్మా? లంబకోణ త్రిభుజం, రైట్ యాంగిల్. ఓకేనా? ఇదేంటిది? రైట్ యాంగిల్. దీనికి ఏమవుతుంది? థీటాకి ఎదుటిగా ఉన్నది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది థీటాకి ఎదుటిగా ఉన్నది ఏమవుతుందంటే ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి తెలుగులో మనకి? ఎదుటి భుజము. ఓకేనా? థీటాకి ఎదురుగా ఉన్నది ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఆపోజిట్ సైడ్ని ఏమంటారు? ఎదుటి భుజం అంటారు. థీటాకి పైన ఉన్నది అంటే థీటాకి పైన ఉన్నది ఇదేమవుతుందంటే పర్పెండిక్యులర్ అవుతుంది. ఇది థీటాకి పైన ఉన్నది ఏమవుతుందంటే హైపోటెన్యూస్ అవుతుంది. దీన్ని ఏమంటారు తెలుగులో? కర్ణము అంటారు. ఏమవుతుంటారు? కర్ణము. థీటాకి కింద ఉన్నది బేస్లో ఉన్నది ఏమవుతుందంటే ఎడిసెంట్ సైడ్ అవుతుంది. థీటాకి బేస్లో ఉన్నది ఏమవుతుంది? ఎడిసెంట్ సైడ్ అవుతుంది. థీటాకి ఎదుటిగా ఉన్నది ఏమవుతుందంటే ఆపోజిట్ సైడ్. పర్పెండిక్యులర్ ప్లేస్లో ఉన్నది ఏమవుతుందంటే ఆపోజిట్ సైడ్. థీటాకి బేస్లో ఉన్నది అంటే థీటాకి కింద ఉన్నది ఏమవుతుందంటే ఎడిసెంట్ సైడ్. ఇదేమంటారంటే ఆసన్న భుజం అంటారు. ఆసన్న భుజం. దీని నుండి మనకి ట్రిగ్నోమెట్రీ రేషియోస్ ఏమేమి ఉన్నాయో మొత్తానికి కనుక్కున్నాం. ట్రిగ్నోమెట్రీలో త్రికోణమితిలో నిష్పత్తులు ఏమేమి ఉన్నాయి? సైన్ ఏ, సైన్ థీటా, కాస్ థీటా, ట్యాన్ థీటా, కాట్ థీటా, సీకెంట్ థీటా, కొసీకెంట్ థీటా. ఈ రేషియోస్ అన్ని, ఈ నిష్పత్తుల గురించి మనం ఇప్పుడు చేద్దాం. చూడండి, సైన్ థీటాకి ఏం రాస్తాము? సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఏమొస్తుంది? హైపోటెన్యూస్ వస్తుంది. థీటా సైన్కి ఏమొస్తుందమ్మా? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే ఎదుటి భుజము బై కర్ణము. ఆపోజిట్ సైడ్ ఏముంది? బీసీ బై నెక్స్ట్ హైపోటెన్యూస్ అంటే ఏమొస్తుంది? ఏసీ వస్తుంది. ఆపోజిట్ సైడ్ బై ఏమొస్తుంది? హైపోటెన్యూస్ అంటే ఎదుటి భుజము బై కర్ణము ఈక్వల్ టు బీసీ బై ఏసీ. బీసీ బై ఏసీ. నెక్స్ట్ కాస్ థీటాకి ఏమొస్తుంది? కాస్ థీటా ఈక్వల్ టు కాస్ థీటాకి ఏమొస్తుంది? బేస్ బై హైపోటెన్యూస్. బేస్ అంటే ఎంత? ఎడిసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడిసెంట్ సైడ్ ప్లేస్లో ఏముంది? ఏబి బై ఏమొస్తుంది? ఏసీ. చూడండి, ఎడిసెంట్ సైడ్ బై ఏమొస్తుంది? హైపోటెన్యూస్. ఎడిసన్ సైడ్ ప్లేస్లో ఏముంది?
ఏబి బై ఏమొస్తుంది ఏసీ. నెక్స్ట్ ట్యాన్ థీటాకి ట్యాన్ థీటా ఈక్వల్ టు ట్యాన్ థీటాకి ఏమొస్తుంది ఆపోజిట్ సైడ్ బై ఎడిసెంట్ సైడ్. అంటే చూడండి ఆపోజిట్ సైడ్ ప్లేస్లో ఏముంది బీసీ. నెక్స్ట్ ఎడిసెంట్ సైడ్ ఎంత ఏబి బీసీ బై ఏబి ఆపోజిట్ సైడ్ బై ఏమొస్తుంది ఎడిసెంట్ సైడ్ ఏమొస్తుంది బీసీ బై ఏబి బీసీ బై ఏబి. నెక్స్ట్ దీని నుండి కాట్ థీటాకి కాట్ థీటా ఈక్వల్ టు కాట్ థీటాకి ఏమొస్తుంది ఎడిసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ బై ఏమొస్తుంది ఆపోజిట్ సైడ్. ఎడిసెంట్ సైడ్కి ఏమొస్తుంది ఏబిఏ కదా ఆపోజిట్ సైడ్కి బీసీ. నెక్స్ట్ ఇంకేముంది సీకంట్ థీటా కొసీకంట్ థీటా సీకంట్ థీటా సీకంట్ థీటా అంటే సీకంట్ థీటాని ఏమి రాయొచ్చు 1/cos రాయొచ్చు కదా. కాస్కి రెసిప్రోకల్ అంటే కాస్కి తిరగబడితే వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ వస్తుంది. కాస్కి ఏమొచ్చింది మనకి ఎడిసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ వచ్చింది కదా. ఇప్పుడు సీకంట్కి ఏమొస్తుంది మనకి హైపోటెన్యూస్ బై ఎడిసెంట్ సైడ్ అంటే ఏసీ బై ఏబి వస్తుంది. చూడండి హైపోటెన్యూస్ బై ఎడిసెంట్ సైడ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ ఏంటమ్మా ఏసీ బై ఎడిసెంట్ సైడ్ ఏంటండి ఏబి. నెక్స్ట్ ఇంకో రేషియో ఏం మిగిలింది కొసీకంట్ థీటా. కొసీకంట్ థీటాని ఏం రాయొచ్చు 1/sin థీటా రాయొచ్చు. అంటే సైన్కి వచ్చింది రెసిప్రోకల్ అవుతుంది. సైన్కి ఏమొచ్చింది మనకి ఇక్కడ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ వచ్చింది. దీనికి రివర్స్ వస్తుంది రెసిప్రోకల్ అవుతుంది. అప్పుడు ఏసీ బై ఏమొస్తుంది బీసీ వస్తుంది. కొసీకంట్ థీటా ఈక్వల్ టు హైపోటెన్యూస్ బై ఎడిసెంట్ సైడ్ అంటే ఏమొస్తుంది ఏసీ బై బీసీ ఏసీ బై బీసీ. ఇవి ఏమవుతాయమ్మా ఇవి ట్రిగ్నోమెట్రీ యొక్క రేషియోస్ వస్తాయి. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని తెలుగులో ఏమంటారంటే త్రికోణమితి యొక్క నిష్పత్తులు వాల్యూస్ ఇవి ఓకేనా. అలాగే ట్రిగ్నోమెట్రీ యొక్క ఐడెంటిటీస్ త్రికోణమితి యొక్క బేసిక్ ఫార్ములాస్ ఏవేవి ఉన్నాయో వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సీకంట్ని ఏం రాస్తాము కోసికంట్ని ఎలా రాయొచ్చు అలాగే ట్యాన్ థీటాని ఎలా రాస్తాము అలాగే కాట్ థీటాని ఎలా రాస్తాము సార్ చూద్దాం. చూడండి సీకంట్ థీటాని ఏం రాయొచ్చు అని చెప్పాను మీకు ఇందాక రేషియో చెప్పేటప్పుడు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సీకంట్ని ఏం రాయొచ్చు 1/cos థీటాగా రాస్తాం. సీకంట్ని ఏం రాస్తాము 1/cos థీటా. ఇది డివైడ్ బై ఉంది ఇటు మల్టిప్లికేషన్ అవుతుంది. ఇది డైరెక్ట్గా ఫార్ములా సీకంట్ థీటా ఇంటూ కాస్ థీటా ఈక్వల్ టు వాల్యూ ఎంత 1 గుర్తుపెట్టుకోండి. మీకు బిట్స్లో వస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 1 ఎలా వస్తుంది అన్నది చూడండి. సీకంట్ థీటా లేకపోతే సీకంట్ థీటాని ఏం రాయొచ్చు అని చెప్పి సీకంట్ థీటాని ఏం రాసాం 1/cos రాసాం కదా. ఈ సీకంట్ ప్లేస్లో 1/cos థీటా రాయండి. ఇంటూ ఏమొస్తుంది కాస్ థీటా ఈక్వల్ టు 1 క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది 1 కదా అలా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ కొసీకంట్ థీటా ఈక్వల్ టు కొసీకంట్ థీటాని ఏం రాయొచ్చు 1/sin థీటాగా రాయండి. 1/sin థీటా డివైడ్ బై ఉంది కదా మల్టిప్లికేషన్ అవుతుంది. కొసీకంట్ థీటా ఇంటూ సైన్ థీటా వాల్యూ ఎంత 1. బాక్స్లో పెట్టే ఫార్ములాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా. 1 ఎలా వస్తుంది ఈ కొసీకంట్ థీటాని ఏం రాసాము 1/sin రాసాం కదా. ఈ కొసీకంట్ థీటా ప్లేస్లో 1/sin థీటా సబ్స్టిట్యూట్ చేయండి. 1/sin థీటా ఇంటూ సైన్ థీటా ఈక్వల్ 1 క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది 1 కదా ఓకేనా. కొసీకంట్ థీటా ఇంటూ సైన్ థీటా వాల్యూ ఎంత 1. నెక్స్ట్ ట్యాన్ థీటాని ఏం రాయొచ్చు 1/cot థీటా రాయొచ్చు కదా. ట్యాన్ థీటాని 1/cot థీటా రాస్తాం.
కాట్ θ అన్నది డివైడ్ బైలో ఉంది కదా, ఇది వస్తే ఏమవుతుంది మల్టిప్లికేషన్ అవుతుంది. tan θ ఇంటూ కాట్ θ ఈక్వల్ టు ఎంత వాల్యూ 1. దీనికి కూడా బాక్స్ పెట్టండి. tan θ ఇంటూ కాట్ θ వాల్యూ ఎంత 1. మళ్ళా tan θ ఏం రాయొచ్చు 1/cot రాయొచ్చు కదా, క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది 1 వస్తుంది. అలాగే కాట్ θ ఈక్వల్ టు 1/tan θ కూడా రాయవచ్చు. అప్పుడు ఏమొస్తుంది కాట్ θ ఇంటూ tan θ ఈక్వల్ టు వాల్యూ ఎంత 1. అలాగే ఇక్కడ కాట్ θ ప్లేస్లో ఏం రాయొచ్చు 1/tan రాయొచ్చు కదా. ఇప్పుడు tan క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది 1 వస్తుంది. నెక్స్ట్ ఫార్ములా ఇంకా tan ఏం రాయొచ్చు tan θని tan θ ఈక్వల్ టు sin θ/cos θ అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ కాట్ θని ఏం రాస్తాము కాట్ θ ఈక్వల్ టు cos θ/sin θ కూడా రాస్తాం. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐడెంటిటీస్. నెక్స్ట్ ఇంకేముంది sin² θ ప్లస్ cos² θ వాల్యూ ఎంత 1. దాని నుండి cos θ వాల్యూ అలాగే దాని నుండి sin θ వాల్యూ కూడా చూడండి. sin² θ ప్లస్ cos² θ వాల్యూ ఎంత 1. దీని నుండి మనకి sin² వాల్యూ కావాలి. sin² వాల్యూ ప్లస్లో ఉంది కదా, ఈక్వల్ వైపుకి వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది. sin² θ ఈక్వల్ టు 1 మైనస్ cos² θ. sin θ ఈక్వల్ టు ఏమొస్తుంది √1 మైనస్ cos² θ కూడా రాయొచ్చు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే దీని నుండి మనకి ఏమొస్తుంది cos² θ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 1 మైనస్ sin² θ. అలాగే cos θ ఈక్వల్ టు ఏమొస్తుంది √1 మైనస్ sin² θ వస్తుంది. చూడండి cos² θ ఈక్వల్ టు 1 మైనస్ sin² θ. cos θ ఈక్వల్ టు ఏమొస్తుంది √1 మైనస్ sin² θ. ఇంకేముంది మనకి sec² θ మైనస్ tan² θ ఈక్వల్ టు 1. అలాగే cosec² θ మైనస్ cos² θ వాల్యూ కూడా 1. చూడండి ఈ ఐడెంటిటీస్ అర్థమైంది కదా. secant θ ఇంటూ cos θ వాల్యూ 1. అలాగే cosecant θ ఇంటూ sin θ వాల్యూ 1. నెక్స్ట్ tan θ ఇంటూ cot θ వాల్యూ 1. అలాగే cot θ ఇంటూ tan θ వాల్యూ 1. నెక్స్ట్ tan θని ఏం రాస్తాము sin/cos. అలాగే cotని ఏం రాస్తాము cos θ/sin θ. sin² θ ప్లస్ cos² θ వాల్యూ 1. దీని నుండి మనకి sin² వాల్యూ కావాలి. sin² వాల్యూ ఇలా ఉంచేసి ప్లస్లో ఉంది కదా, ఈక్వల్ వైపుకి వెళ్తే మైనస్ అవుతుంది. sin θ ఈక్వల్ టు ఏమొస్తుంది √1 మైనస్ cos² θ. ప్లస్ ఆర్ మైనస్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా, ప్లస్ ఆర్ మైనస్ కూడా వస్తుంది. అలాగే మనకి cos² θ కావాలి. cos² θని లెఫ్ట్ సైడ్ నుంచేసి sin² θని రైట్ సైడ్ తీసుకెళ్తే మైనస్ అవుతుంది. దాని నుండి cos θ ఈక్వల్ టు √1 ప్లస్ ఆర్ మైనస్ 1 మైనస్ sin² θ వస్తుంది. నెక్స్ట్ ఈ ఫార్ములాస్ కూడా చూడండి. secant² θ మైనస్ tan² θ వాల్యూ ఎంత 1. అలాగే దాని నుండి ఏమొస్తుంది secant² θ ఈక్వల్ టు 1 ప్లస్ tan² θ. ఇవన్నీ సమ్స్లో మనము ప్రతిసారి యూజ్ చేస్తూ ఉంటాము, జాగ్రత్తగా చదవాలి. అలాగే ఇంకేముంది cosecant² θ మైనస్ cot² θ వాల్యూ కూడా 1. అలాగే cosecant² θ ఈక్వల్ టు 1 ప్లస్ cot² θ వాల్యూ ఎంత 1 ప్లస్ cot² θ. ఈ వాల్యూ వచ్చినప్పుడు ఈ వాల్యూ ప్లస్ని వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ సైన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ రేషియోస్ ఇన్ కోఆర్డినేట్స్. ఓకేనా, నెక్స్ట్ ఏం కనుక్కోండి కోఆర్డినేట్స్ అంటే మనకి 4 కోఆర్డినేట్స్ ఉంటాయి. ఫస్ట్ కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్, థర్డ్ కోఆర్డినేట్, ఫోర్త్ కోఆర్డినేట్. ఫస్ట్ కోఆర్డినేట్లో ఆల్ ఆర్ పాజిటివ్,
సెకండ్ కోఆర్డినేట్లో ఏమేమి పాజిటివ్ వేస్తూ ఉంటుంది కదా, సైన్ను కొసికెంట్ పాజిటివ్. అలాగే థర్డ్ కోఆర్డినేట్ టీ అంటే ట్యాను కాటు పాజిటివ్. నెక్స్ట్ ఫోర్త్ కోఆర్డినేట్లో ఏమేమి పాజిటివ్, కప్స్ సీతో అంటే కాసును సీకెంట్ మాత్రమే పాజిటివ్. అవి ఎలా వస్తాయి ఒకసారి చూద్దాం జాగ్రత్తగానండి. 4 కోఆర్డినేట్స్ ఉంటాయి. ఫస్ట్ కోఆర్డినేట్ 0 దగ్గర స్టార్ట్ అవుతుంది. 0, 90, 270 degrees, 180 degrees, అలాగే 270 degrees, అలాగే ఇక్కడ 360. ఫస్ట్ కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్, థర్డ్ కోఆర్డినేట్, ఫోర్త్ కోఆర్డినేట్. ఫస్ట్ కోఆర్డినేట్ అంటే ఆల్ ఆర్ పాజిటివ్, ఆల్. సెకండ్ ఆల్ సిల్వర్, టీ, ఆల్ సిల్వర్, టీ కప్స్, ఆల్ సిల్వర్, టీ కప్స్. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఫస్ట్ కోఆర్డినేట్ కాబట్టి Q1, సెకండ్ కోఆర్డినేట్ కాబట్టి Q2, థర్డ్ కోఆర్డినేట్ కాబట్టి Q3, ఫోర్త్ కోఆర్డినేట్ కాబట్టి Q4. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఆల్ అంటే ఏంటి, ఏమొస్తుంది రేషియోస్, సైను కాసు ట్యాను కొసికెంట్ సీకెంట్ ట్యాను. ఇవి ఆల్ ఆర్ పాజిటివ్. ఇవి ఆల్ రేషియోస్ పాజిటివ్. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పాజిటివ్ అవుతుంది, 0 degrees నుండి -90 degrees లోపు ఉన్నవి మాత్రమే ఏమవుతాయి, పాజిటివ్ అవుతాయి. ఇంకా రిమైనింగ్ మొత్తం ఏమవుతుంది, 90 ప్లస్ వస్తే మాత్రమే మైనస్ అవుతుంది. ఈ ఫస్ట్ కోఆర్డినేట్లో సైన్ రేషియోస్ అన్నీ పాజిటివే. ఎక్కడి ఎక్కడికి 0 degrees నుండి -90 degrees లోపు ఉన్న రేషియోస్ అన్నీ ఏమవుతాయి అంటే పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి సెకండ్ కోఆర్డినేట్ అంటే సిల్వర్ అంటే ఎస్తో స్టార్ట్ అయ్యి, ఎస్తో ఏం స్టార్ట్ అవుతుంది, సైన్ కొసికెంట్. అలాగే కొసికెంట్ ఏం రాస్తాము, రెసిప్రోకల్ అవుతుంది కదా, 1/sin అవుతుంది. కొసికెంట్ ఏం రాయొచ్చు, 1/sin అవుతుంది. సెకండ్ కోఆర్డినేట్లో సైన్ కొసికెంట్ మాత్రమే పాజిటివ్ అవుతుంది. అది ఎక్కడి నుంచి ఎక్కడికి పాజిటివ్ అవుతుంది, 90 degrees ప్లస్ నుండి -180 degrees లోపు ఉన్నవి మాత్రమే సైన్ కొసికెంట్ పాజిటివ్ అవుతుంది. ఇంకా అదర్ రేషియోస్ ఏమవుతాయి అంటే నెగిటివ్ అవుతుంది. ఓకేనా. సిల్వర్ అంటే ఎస్తో స్టార్ట్ అయ్యి సైన్, కొసికెంట్ ఎందుకు వచ్చింది, కొసికెంట్ రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుంది, 1/sin అవుతుంది. కాబట్టి సైన్ కొసికెంట్ మాత్రమే సెకండ్ కోఆర్డినేట్లో పాజిటివ్. అది ఎక్కడి నుంచి ఎక్కడ రేషియోస్, 90 degrees ప్లస్ నుండి -180 degrees లోపు ఉన్నది మాత్రమే ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. ఇంకా అదర్ రేషియోస్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. ఇంకా అదర్ రేషియోస్ ఏమున్నాయి, సైన్ కొసికెంట్ పోతే కాసు సీకెంట్, ట్యాను కాటు మాత్రమే నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ కోఆర్డినేట్ టీ అంటే టీతో స్టార్ట్ అయ్యి, టీ అంటే ఏంటి, ట్యాన్ టీటా అలాగే కాట్ టీటా పాజిటివ్ అవుతుంది. థర్డ్ కోఆర్డినేట్లో ఏమేమి పాజిటివ్ అవుతుంది, ట్యాను కాటు. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 180 degrees ప్లస్ నుండి అలాగే -270 degrees లోపు ఉన్నవి మాత్రమే ఈ ట్యాను కాటు పాజిటివ్ అవుతుంది. ఇంకా అదర్ రేషియోస్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. ఓకేనా థర్డ్ కోఆర్డినేట్లో. నెక్స్ట్ ఫోర్త్ కోఆర్డినేట్ అంటే కప్స్ అంటే సీతో స్టార్ట్ అయ్యి, ఏంటిది కాస్ టీటాని ఇంకేం రాస్తాము, సీకెంట్ టీటా.
సీకెంట్ డేటాని ఏమి రాయొచ్చు 1/cos రాయొచ్చు కదా, రెసిప్రోకల్ అవుతుంది కదా. కాస్ డేటాని సీకెంట్ డేటా మాత్రమే పాజిటివ్ అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి పాజిటివ్ 270 ప్లస్ నుండి 270 డిగ్రీస్ ప్లస్ నుండి మైనస్ 360 డిగ్రీస్ లోపు ఉన్న వాల్యూస్ మాత్రం రేషియోస్ మాత్రమే ఏమవుతాయి పాజిటివ్ అవుతుంది. ఇంకా అదర్ రేషియోస్ ఏమవుతాయి అంటే నెగిటివ్ అవుతుంది. ఓకేనా. కోఆర్డినేట్ జాగ్రత్త తెలియాలి. ఎక్కువగా కోఆర్డినేట్స్ మీద నుండి మీకు సమ్స్ అన్నది బిట్స్ అన్నవి ఎక్కువగా రిపీట్ అవుతుంది. ఓకేనా. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఆల్ ఫస్ట్ కోఆర్డినేట్ ఆల్, సెకండ్ కోఆర్డినేట్ సిల్వర్, థర్డ్ కోఆర్డినేట్ టీ, ఫోర్త్ కోఆర్డినేట్ కప్స్. ఫస్ట్ కోఆర్డినేట్ ఎక్కడ నుండి ఎక్కడ స్టార్ట్ అవుతుంది 0 డిగ్రీస్ నుండి -90 డిగ్రీస్ లోపు ఉన్నవి మాత్రమే ఆల్ రేషియోస్ ఆర్ పాజిటివ్. ఓకేనా. నెక్స్ట్ సిల్వర్ అంటే సెకండ్ కోఆర్డినేట్. సిల్వర్ అంటే ఎస్తో స్టార్ట్ అయ్యి ఎస్తో ఏం స్టార్ట్ అవుతుంది సైన్ కొసికెంట్. ఈ 2 వాల్యూస్ మాత్రమే పాజిటివ్. ఎక్కడి నుంచి ఎక్కడికి 90 ప్లస్ నుండి 90 ప్లస్ తర్వాత వచ్చే వాల్యూస్, అలాగే -180 లోపు ఉన్న వాల్యూస్, ఈ 2 వాల్యూస్ మాత్రమే పాజిటివ్ అవుతుంది. ఇంకా అదర్ రేషియోస్ ఏమవుతాయి అంటే నెగిటివ్ అవుతుంది. అలాగే థర్డ్ కోఆర్డినేట్ అంటే టీ అంటే టీతో వచ్చేవి ట్యాన్ డేటా కాట్ డేటా. కాట్ ఎందుకు రాసామంటే కాట్ని ఏం రాయొచ్చు 1/tan రాయొచ్చు కదా, అక్కడ కూడా టీ వస్తుంది కదా, అందుకే ఈ 2 వాల్యూస్ మాత్రమే పాజిటివ్ రేషియోస్. ఎక్కడి నుంచి ఎక్కడికి 180 ప్లస్ నుండి -270 లోపు ఉన్నవి ఈ 2 రేషియోస్ మాత్రమే పాజిటివ్. అదర్ రేషియోస్ ఏమవుతాయి అంటే నెగిటివ్ అంటే మైనస్ వాల్యూ, ప్లస్ అంటే పాజిటివ్. నెక్స్ట్ ఫోర్త్ కోఆర్డినేట్ కప్స్ అంటే సీతో స్టార్ట్ అయ్యి కాస్ డేటాను సీకెంట్ డేటా. సీకెంట్ని ఏమి రాయొచ్చు 1/cos రాస్తాం కదా, అందుకు సీతో స్టార్ట్ అయ్యే వాల్యూస్ తీసుకుంటాం. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది 270 డిగ్రీస్ ప్లస్ నుండి -360 డిగ్రీస్ లోపు ఉన్న వాల్యూస్ మాత్రమే పాజిటివ్ అవుతుంది. ఇంకా అదర్ రేషియోస్ ఏమవుతాయి అంటే నెగిటివ్ అవుతుంది. కోఆర్డినేట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. అలాగే 90 డిగ్రీస్ని ఏమి రాయొచ్చు మనము π/2 అని రాస్తాం. 90 డిగ్రీస్ని ఈ పైల్లో కూడా అడుగుతారు. 90ని ఏమి రాయొచ్చు π/2 అని రాయాలి. π/2 ఎలా తీసుకుంటాం, పై అంటే ఎంత మనకి 180 డిగ్రీస్ కదా, /2 క్యాన్సిల్ చేస్తే ఎంత 90 డిగ్రీస్. ఓకేనా, అలా వస్తుంది 90 డిగ్రీస్ వాల్యూ. పై అంటే 180. అలాగే 180 డిగ్రీస్ని ఏమి రాస్తాము పైగా తీసుకోండి. పై అంటే ఏం రాస్తాం ఇక్కడ అర్థమైంది కదా 180 డిగ్రీస్. అలాగే 270 డిగ్రీస్ని ఏమి రాస్తాము 3π/2. 270 డిగ్రీస్ని ఏమి రాస్తాము 2π/2 రాస్తాం. పై అంటే 180 డిగ్రీస్ మల్టిప్లికేషన్ చేస్తే క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది 270 డిగ్రీస్ వస్తుంది. ఇలాగ అప్లై చేయండి వస్తుంది. అలాగే 360 డిగ్రీస్ని 2πగా రాయొచ్చు. మనకు ఒక్కోసారి 360 డిగ్రీస్ ఇచ్చి పైలో రాయమంటే కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 90 డిగ్రీస్ని π/2, 180 డిగ్రీస్ని π, 270 డిగ్రీస్ని 3π/2, అలాగే 360ని 2πగా రాస్తాం. ఓకేనా. మనకి రేషియో అన్నవి 90 డిగ్రీస్ ఉన్నప్పుడు 270 డిగ్రీస్ ఉన్నప్పుడు రేషియోస్ మనకి ఆపోజిట్గా మారుతూ ఉంటుంది. సైన్ ఏమవుతుంది కాస్ అవుతుంది, కాస్ సైన్, ట్యాన్ కాట్ అవుతుంది, కాట్ ట్యాన్ అవుతుంది, సీకెంట్ కొసీకెంట్, కొసీకెంట్ సీకెంట్ అవుతుంది. ఓకేనా. ఎప్పుడెప్పుడు మారుతుంది 90 డిగ్రీస్ ఉన్నప్పుడు 270 డిగ్రీస్ ఉన్నప్పుడు రేషియోస్ ఆపోజిట్గా చేంజ్ అవుతుంది. ఎప్పుడెప్పుడు చేంజ్ అవ్వు 180 డిగ్రీస్ ఉన్నప్పుడు 360 డిగ్రీస్ ఉన్నప్పుడు రేషియోస్ చేంజ్ అవ్వు. చూడండి అవి కూడా 90 డిగ్రీస్ 270 డిగ్రీస్ ఉన్నప్పుడు 90 డిగ్రీస్ అండ్ 270 డిగ్రీస్ 90 డిగ్రీస్ 270 డిగ్రీస్ ఉన్నప్పుడు రేషియోస్ చేంజ్ అవుతాయి. సైన్ కాస్ అవుతుంది, కాస్ సైన్ అవుతుంది. చూడండి సైన్ థీటా ఏమవుతుందంటే కాస్ థీటా అవుతుంది. అలాగే కాస్ థీటా ఏమవుతుంది సైన్ థీటా అవుతుంది. అలాగే ట్యాన్ థీటా ఏమవుతుంది కాట్ థీటా అవుతుంది. కాట్ థీటా ఏమవుతుంది
tan theta అవుతుంది. నెక్స్ట్ secant theta cosecant theta అవుతుంది. cosecant theta secant theta అవుతుంది. cosecant theta ఏమవుతుంది? secant theta అవుతుంది. secant theta ఏమవుతుంది? cosecant theta అవుతుంది. అదే ఎప్పుడెప్పుడు చేంజ్ అవుతుంది రేషియోస్ మనకి 90 degrees ఉన్నప్పుడు 270 degrees ఉన్నప్పుడు రేషియోస్ ఆపోజిట్గా మారుతుంది. సైన్ కాసు కాసు సైను, అలాగే ట్యాన్ కాటు కాటు ట్యాన్, సీకెంట్ కొసికెంట్ కొసికెంట్ సీకెంట్ అవుతుంది. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట ఇవి. ఈ బేసిక్స్ మీకు అర్థం కాకపోతే ట్రిగ్నోమెట్రీ అసలు ఏమీ అటెంప్ట్ చేయలేరు. నెక్స్ట్ ఎప్పుడెప్పుడు చేంజ్ అవ్వదు? 180 degrees ఉన్నప్పుడు అలాగే 360 degrees ఉన్నప్పుడు రేషియోస్ మనకి చేంజ్ అవ్వు. సైన్ ఉంటే సైన్ వస్తుంది, కాస్ ఉంటే కాస్ వస్తుంది. ఒకటి చూడండి, 180 degrees అండ్ 360 degrees. 180 degrees అండ్ 360 degrees ఉన్నప్పుడు రేషియోస్ అనేవి చేంజ్ అవ్వు. సైన్ ఏమవుతుంది? సైనే అవుతుంది. ఓకేనా? కాస్ ఏమవుతుంది? కాసే అవుతుంది. ట్యాన్ ట్యాన్ అవుతుంది. అలాగే కాట్ కాట్ వస్తుంది. అలాగే సీకెంట్ సీకెంట్ అవుతుంది. కోసీకెంట్ కోసీకెంట్ అవుతుంది. ఓకేనా? ఇవి మాత్రం బేసిక్స్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 90 270 ఉన్నప్పుడు రేషియోస్ చేంజ్ అవుతుంది. మీకు ఇక్కడ రాసి చూపించాను. అలాగే ఎప్పుడు చేంజ్ అవ్వదు? 180 ఉన్నప్పుడు 360 degrees ఉన్నప్పుడు రేషియో అన్నవి చేంజ్ అవ్వు. సైన్ ఉంటే సైన్, కాస్ ఉంటే కాసే అవుతుంది. ఓకేనా? ఇవి కూడా చూసారు కదా. 90 degreesని π/2, అలాగే 180ని π, 270ని 3π/2, 360ని 2π. ఇంకేం రాయొచ్చు మనము? 30 degreesని 30 degrees, అలాగే 45 degrees, నెక్స్ట్ 60 degrees. వీటిని కూడా పైల్లో మనం మార్చుకోవచ్చు. 30 degrees π/6గా రాయొచ్చు. 30 degreesని ఏం రాస్తాము? π/6. పై అంటే ఎంత మనకి? 180 degrees కదా, 6 క్యాన్సిల్ అవుతుంది. ఎన్నిసార్లు? 18లో 3 times 0 ఎంత వస్తుంది? 30 degrees వస్తుంది. ఓకేనా? అలాగే 45 degreesని ఏం రాయొచ్చు పైల్లో? π/4 రాయండి. π/4 అంటే పై అంటే 180 degrees కదా, /4 అంటే క్యాన్సిల్ అవుతుంది. 2 times 90. 90లో మళ్ళీ 45 times 45 degrees వస్తుంది. అలాగే 60 degreesని ఏం రాయొచ్చు? π/3 రాయొచ్చు. π/3. పై అంటే చెప్పే కదా, 180/3. 180 degrees/3 ఎన్నిసార్లు? 6 times 60 degrees. ఓకేనా? ఇవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఈ రేషియోస్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? 90 degrees తీసుకున్నప్పుడు రేషియో ఎలా మారుతుందో ఒకసారి చూద్దాం. చూడండి, సైన్ ఆఫ్ 90 degrees మైనస్ θ. వీటిని మనకి ఇలా తీసుకునేటప్పుడు మనకి కోఆర్డినేట్స్ కూడా తెలియాలి. ఓకేనా? ఫస్ట్ కోఆర్డినేట్లో ఆల్ ఆర్ పాజిటివ్. ఎక్కడి నుంచి ఎక్కడికి? 0 నుండి -90 లోపు ఉంటే మాత్రం ఆల్ రేషియోస్ పాజిటివే కదా. సైన్ 90 degrees మైనస్ θ. 90 మైనస్ అంటే ఫస్ట్ కోఆర్డినేటే. ఫస్ట్ కోఆర్డినేట్లో ఏమొస్తుంది? 90 ఉంది కాబట్టి 90 ఉన్నప్పుడు రేషియో ఆపోజిట్గా మారుతుంది. సైన్ ఏమవుతుంది? కాస్ అవుతుంది. θ ప్లేస్లో ఇక్కడ ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ వస్తుంది. ఇక్కడ ప్లస్ వాల్యూ వస్తుంది. ఎందుకు వస్తుంది ప్లస్? ఫస్ట్ కోఆర్డినేట్. 90 మైనస్ అంటే ఫస్ట్ కోఆర్డినేట్. ఫస్ట్ కోఆర్డినేట్లో ఆల్ పాజిటివే కాబట్టి ప్లస్ వచ్చింది. ఇక్కడ కాస్ ఎందుకు వచ్చింది? ఇక్కడ 90 degrees ఉంది కాబట్టి సైన్ ప్లేస్లో ఏమొస్తుందంటే కాస్ వస్తుంది. ఓకేనా? అలాగే సైన్ ఆఫ్ 90 degrees ప్లస్ θ. జాగ్రత్తగా చూడండి. సైన్ 90 ప్లస్ సైన్ 90 అంటే ఏమొస్తుంది? కాస్ వస్తుంది. 90 ప్లస్ అంటే ఏ కోఆర్డినేటు? సెకండ్ కోఆర్డినేటు. 90 ప్లస్ అంటే సెకండ్ కోఆర్డినేట్లో ఏమేమి పాజిటివ్? సైన్
కోసికెంట్ పాజిటివ్. ఓకేనా? అప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ పాజిటివ్ వస్తుంది. ఎందుకు వస్తుంది? సైన్ 90 ఉంది కదా, 90 ప్లస్ ఉంటే సెకండ్ కోఆర్డినేట్లో సైన్ కోసికెంట్ పాజిటివ్ కాబట్టి ప్లస్ వచ్చింది. ఇక్కడ సైన్ 90 ఉంది కాబట్టి కాస్ అవుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని చేయండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏమేమి మారుతాయి అంటే 90, 270 మాత్రమే మనకు రేషియోస్ ఆపోజిట్గా మారుతూ ఉంటుంది. అలాగే ఏమేమి మారవు? 180 degrees 360 degrees ఉన్నప్పుడు రేషియో అన్నది మారదు. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. టేబుల్ కూడా వేయాలి కదా, టేబుల్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఈరోజు చెప్పిన బేసిక్స్ ఫార్ములాస్ మొత్తం నేర్చుకోండి. నెక్స్ట్ క్లాస్లో టేబుల్ అలాగే బిట్ వైజ్గా సమ్స్ కూడా చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.